ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. తిరిగి ఫిబ్రవరి మాసం 5వ తారీఖు సాయంకాల వేళలో ప్రభు సన్నిధిలో ఆయనకు ఆరాధించి స్తుతించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దయచేసి ప్రార్థనలో గడుపుదాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, ఒక మాసం అని ముగించుకొని 2వ మాసం 5వ తారీఖులోనైనా సాయంకాల వేళలో నీ పాదాల సన్నిధికి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు. మాతో పాటు లైవ్లో పాలుపంపులు పొందుతున్న బిడ్డలను బట్టి ప్రత్యేకంగా మమ్మల్ని అంతా కూడా ఏకాగ్రతల్లో నింపండి. కేవలము కొన్ని నిమిషాలు నీ సన్నిధిలో ఉంటున్న మాకు వినగల చెవులు, గ్రహించగల మనసు, స్తుతించగల పెదవులు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మాట్లాడేది నేను కాదు, నాలో నీ పరిశుద్ధాత్మ నుంచి నాకు మాకు కావలసిన వాక్యాన్ని అందింపచేయగలరని, ఈ యొక్క కూడిక ఆది నుంచి అంతవరకు మీరు మా మధ్య నుండి జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోగలరని యేసు నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది, ఒక పాటను పాడుకుందాం దయచేసి. 300 సాంగ్ నంబర్ నుంచి 327వ పాట. అందరూ నన్ను మరచి విడిచిన నీవు నన్ను విడువానంటివే, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువానంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువానంటివే. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువానంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడ నీవే, నా బంధుమిత్రుడ నీవే సయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడు నీవే సయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువానంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువానంటివే. వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, నా కొండయు నా కోటయు నీవే, నా కొండ కోట నీవే సయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే సయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువానంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి నీవే సయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎస్, నూతన సంవత్సరములో ప్రభువు మనకి
బహుమానము. యేసు క్రీస్తు అనే బహుమానాన్ని నూతన సంవత్సరంలో నువ్వు నేను పొందుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇటు బహుమానం యొక్క ఉపయోగాలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే 2వ కొరింథీయులకు రాస్తున్న పత్రిక 9వ అధ్యాయం చివరి వచనాన్ని చదువుకుందాం. చెప్పశక్యము కాని ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ చెప్పశక్యము కాని ఆయన వరము. ఈయన బహుమానం ఇచ్చు దేవుడు. ఆయన మనకు చెప్పశక్యము కాని వరములను దయచేవాడు. హల్లెలూయా. మనము ఊహించని దానికంటే కూడా చెప్పశక్యము కాని బహుమానాలు దేవుడు మనకిస్తాడు. మొదటిగా యెషయా గ్రంథం 9వ అధ్యాయాన్ని మనం చూసినట్టయితే, యెషయా గ్రంథం 9వ అధ్యాయం అక్కడ 6వ వచనం, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. ఈ యొక్క బహుమానాన్ని మనము ముందుగానే డిసెంబర్ మాసంలో జన్మదినాన్ని జరుపుకుంటాం. ఎందుకంటే ఆయన చెప్పశక్యము కాని వరములను దయచేవాడు. ఈయన దగ్గర ఏ వరాల చేత ఇక్కడికి పంపబడ్డాడు, భూలోకానికి. ఆయన గురించి యెషయా భక్తుడు కొన్ని వివరణ మనకు అందజేశాడు. అట్టి వివరణలో ఏముంది అని మనం చూసినట్టయితే, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద. ఏ శిశువు? చెప్పశక్యము కాని ఆ దేవాది దేవుని సన్నిధిలో ఉన్న అపారముగా ఆయన భుజము మీద రాజభారముండును. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి సమర్థుడైన దేవుడు. ఆలోచనించటానికి, ఆలోచన జరిగించటానికి ఆలోచనకర్తగా చెప్పశక్యము కాని దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంతేకాకుండా బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. అలాంటివాడట బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి అని అతనికి పేరు. ఎక్కడనే చూడండి, ప్రపంచంలో క్రైస్తవుల మీద తెగబడుతున్నారంటే ఎక్కడ రెచ్చిపోరు. వారిని పరిపాలించువాడు, వారిని జాగ్రత్తగా చూసుకునేవాడు సమాధానకర్తయని అట్టి బిడ్డలకు తెలుసు. కాబట్టి ఎక్కడ రెచ్చిపోరు. సమాధానకర్త మనలో ఉన్నాడు, మాలో ఉన్నాడు. యేసుక్రీస్తు గొప్ప బహుమానంగా ఇహలోకానికి పంపబడ్డాడు కాబట్టి, అన్ని అధికారములు కలిగిన వాడు కాబట్టి, ఆయన సమాధానానికి కర్తనే తప్ప అల్లరికి కర్త కాడు అని క్రైస్తవులు నిరూపిస్తారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సమాధానకర్త. తిట్టినా, కొట్టినా, చర్చిలు పలగొట్టినా, అయా నడి వీధిలో నగ్నంగా ఊరేగించిన దైవజనులకు నోట్ల పేడను కుచ్చి గడ్డిని తినిపించిన, ఏది చేసినా సమాధానకర్త వాళ్ళని ఏలుతున్నాడు. రెచ్చిపోరు. రెచ్చగొట్టడానికి ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా బిడ్డలకు
ఆ యొక్క శిశువు చెప్ప శక్యము కాని వరములు ఇచ్చే దేవుడు ఆయనే ప్రభు అయిన యేసు. ఆయన శిష్యులుగా ఉండటానికి పిలువబడిన మనము, మన కుటుంబాలు, ఆయన పుట్టుక ఒక గొప్ప అధికారము చేత పంపబడిన పుట్టుక. మరి ఆయన ప్రతిదాన్ని మోయటానికి భుజము మీద రాజ్యభారం పెట్టుకున్నాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, బలవంతుడు, నిత్యుడకు తండ్రి, నిత్యముడు వాడు, బలము కలిగిన వాడు, అయినప్పటికీ సమాధానకర్తయకు అధిపతి అయిన యేసు. ఇవన్నీ మనకు ఉచితంగా దేవుడు ఆయన నామములో బహుమానముగా ఇచ్చటానికే చెప్ప శక్యము కాని వరముల చేత నింపబడిన వాడుగా ఉన్నాడు. చెప్ప శక్యము కాని వరములు మన మీద కుమ్మరించటానికే అధికారముతో లోకానికి వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు బహుమానం. రెండవ మాటగా ఈ బహుమానము ద్వారా పాపము నుండి మనల్ని రక్షిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ బహుమానం చేసే పని ఏంటో తెలుసా? పాపములో నుండి మనల్ని రక్షిస్తాడట ఈ బహుమానం. మత్తయి సువార్త 1వ అధ్యాయములో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు. ఈ బహుమానాన్ని పొందుకున్న మనము పాపములో నుంచి, శాపములో నుంచి, పుట్టుకలో నుంచి పాపములుగా పుట్టిన మనల్ని రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభు బహుమానంగా ఈ లోకానికి పంపబడ్డాడు. ఆమె ఒక కుమారుని కనును. స్పష్టంగా దేవదూత ద్వారా పలకబడిన మాటలు, గాబ్రియేలు దూత. ఆమె యొక్క కుమారుని కని తన ప్రజలు వారి పాపములో నుండి, తన ప్రజలు తనని ఎందరైతే స్వీకరించారో, తనను ఎందరైతే ఆరాధిస్తున్నారో, తన ప్రజలుగా పిలువబడుతున్నారో, క్రైస్తవులుగా, అట్టి వారిని వారి పాపములో నుండి రక్షించుటకు వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ బహుమానము ధర్మశాస్త్రము నుండి విమోచన కలిగించుటకు. ధర్మశాస్త్రం అనే కాడి కింద ఉంటే ఏది చేసినా పాపమే. విశ్రాంతి దినము నాడు ఏది చేసినా పాపమే. అటువాన్ని రాళ్లతో కొట్టి చంపాలి. ఒకవేళ ఆ ధర్మశాస్త్రము కింద మనం ఉంటే, ఈరోజు మానవులు వారు చేసిన పాపాన్ని బట్టి అందరూ రాళ్లతో చంపబడతారు. ఇంత పాపులేషన్ ఉండేదే కాదనుకుంటా, ఇంత పాపులేషన్ ఉండేది కాదు. ప్రతివారు పాపంలోనే ధర్మశాస్త్రం కాడి కింద ఉంటారు కాబట్టి అందరూ కూడా చావాల్సిందే. అలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. యేసుక్రీస్తు ప్రభు లోకానికి రాకపోతే ఆ ధర్మశాస్త్రం యొక్క కాడి కింద మనం ఉంటే అందరూ పాపము చేసి చనిపోదురు, కొట్టి చంపుతారు. అలాంటి స్థితి. ఈ బహుమానము ధర్మశాస్త్రము యొక్క నుండి విమోచన కలిగించటానికి ఈ బహుమానం ఈ లోకానికి పంపబడ్డది. గలతీలకు రాస్తున్న పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు
దేవుడు తన కుమారుని పంపెను. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆలోచన చేస్తాడు. ఇక పాపం పెరిగిపోతా ఉంది. ఒకరినొకడు చంపుకోవాల్సిన గడియలు ఆసన్నమైనవి. ఒక్కసారి ఆయన కనుదృష్టి భూమిపైన ఉంచాడు తండ్రి అయిన దేవుడు. ఇక లాభం లేదు, కుమారుడు వెళ్లాల్సిందే. ఏలోక నేను ప్రేమించి నేను నా స్వదా హస్తాలతో చేసిన నరుడు పాపములో శాపములో మరి చనిపోవచ్చున్నాడు గనక వారి శాపము నుంచి వారి యొక్క విడుదల రక్షణ కావాలి అంటే నా స్వధాన నా ప్రియ కుమారుడి లోకానికి వెళ్ళవలసిన గడియ వచ్చేసింది అని తండ్రి అయిన దేవుడు ఆలోచన చేసి అంటున్న మాట ఇది. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. పంపడానికి గల కారణం కూడా ఉంది మనకి. ధర్మశాస్త్ర కాడి కింది నుంచి మనల్ని విమోచించటానికి ఒక ప్రణాళిక తండ్రి అయిన దేవుడు కుమారుని ద్వారా నెరవేర్చడానికి తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రము కలుగునగాక. ఎందుకంటే అటు కుమారుని మీద మనము ఇందాక చదువుకున్నాం కదా, భుజము మీద నాచభారము, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి. ఈ యొక్క భారాన్ని తన మీద ఉంచి ఈ లోకానికి పంపించాడు. తన స్వదా హస్తాలతో చేసిన నరుడు పాపములో చిక్కిపోయి పాపం నుంచి నరకములోనికి వెళ్ళటం తండ్రి అయిన దేవునికి ఇష్టం లేదు. కాబట్టి నా ప్రియ కుమారుడు వెళ్ళినట్టయితే అట్లీస్ట్ కొంతమంది అన్నా ఆయన మాటకు లోబడి ఆయన మాటను విని, అయ్యా ప్రియా కుమారుడు 33.5 సంవత్సరాలు లోకంలో జీవించిన జీవితం వారికి ఆదర్శముగా కనబడి అప్పుడు ఆయనను వెంబడించినప్పుడు తప్పక పరలోకానికి వాళ్ళు వస్తారు. కాబట్టి ఇక్కడ అద్భుతమైన మాట. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ద్వారా ధర్మశాస్త్రము కింద ఇవ్వబడిన విమోచన ఈయన ద్వారా కొట్టివేయటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఇది మనకు రెండవ బహుమానంగా. మూడవదిగా మనకు ఆయన స్వాతంత్ర్యమును పొందుటకు, స్వాతంత్రాన్ని అనుగ్రహించుటకు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. 5వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూసినట్టయితే, ఇట్టి స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేస్తున్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యత్వమున కాడి క్రింద చిక్కుకొనకుడి అని. దాసత్వము కాడు అనగా ధర్మశాస్త్రము కింద. అక్కడి నుంచి మనల్ని విడిపించిన దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. ఒకప్పుడు మన నిమిత్తం యాజకులు ఉండాలి. ఒకప్పుడు మన ఒక పాపాల నిమిత్తము స్థలము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం ఉండేది. సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి యాజకుడు మన నిమిత్తం చేసే కార్యక్రమాలు ఉండేవి. ఇప్పుడు ఆ యాజకుల నుంచి దేవుడు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగునగాక. నువ్వు ఎక్కడున్నా ఆయనను స్తుతించవచ్చు, ఆరాధించవచ్చు. అట్టి స్వాతంత్రాన్ని దేవుడు మనకిచ్చాడు, విడుదలను ఇచ్చాడు. ధర్మశాస్త్రం యొక్క కాడి నుంచి మనకు విడుదలను ఇచ్చాడు. మొరపెట్టుకోవాలంటే దేవాలయానికి వెళ్ళాలి. స్థలము, అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం 3 భాగాలుగా విభజించబడ్డాయి.
సంవత్సరానికి ఒక్క మారు మాత్రమే మన పాపాల నిమిత్తి ఉండే ఛాన్స్. నువ్వు ఎటువంటి పరిస్థితిలో సమయము సందర్భము లేకుండా నీ హృదయములో దేవుడు చోటిచ్చినప్పుడు నువ్వు పశ్చాత్తాపముతో పడి ఏడ్చి, అయ్యా నేను పాపిని అంటే నేను కడిగేస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీ పాపములను తుడిచివేస్తాడు. మరి ఒక్కసారి వెనక తట్టు చూడకుండా దేవుడు నిన్ను ముందరుండి నడిపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అట్టి స్వాతంత్రము దేవుడు మనకిచ్చాడు. ఇన్ని ఆలోచనలను కలిగి తండ్రి అయిన దేవుడు క్రీస్తు అనే బహుమానాన్ని మనకిచ్చాడు అంటే అది ఉత్తగానే కాదండి. పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు ఈ లోకానికి పంపబడ్డాడు. నువ్వు పాపివని గ్రహిస్తే తప్ప ఆ మాట నీకు అర్థమవుతుంది. ఆ బహుమానాన్ని స్వీకరించు. మూడవది, స్పష్టంగా నీకు స్వతంత్రునిగా చేసి ఉన్నాడు. నువ్వు ఇప్పుడు ఆ స్వాతంత్రాన్ని బట్టి బెడ్రూమ్లో ఆయనను మొరపెట్టొచ్చు, కిచెన్లో ఆయనను మొరపెట్టొచ్చు, హాల్లో ఆయనను మొరపెట్టొచ్చు, నువ్వు నడుస్తున్నప్పుడు మొరపెట్టొచ్చు, నువ్వు కూర్చున్నప్పుడు మొరపెట్టొచ్చు, నువ్వు పండుకున్నప్పుడు మొరపెట్టొచ్చు. ఎటువంటి పరిస్థితులైనా కూడా మొరపెట్టుకునే స్వేచ్ఛ ఆ యొక్క స్వాతంత్ర్యాన్ని నీకు ఇచ్చాడు. మొరపెట్టుకోవాలంటే ఆలయానికి వెళ్ళాలి, మొరపెట్టుకోవాలంటే యాజకులకు తెలియపరచాలి, మొరపెట్టుకోవాలంటే ఒక బలిని అర్పణగా చేయాలి, పాప పరిహార బలి, ప్రాయచిత్త బలి. ఎన్ని కార్యక్రమాల్లో నుంచి దేవుడు మనల్ని, తండ్రి అయిన దేవుడు కుమారుని క్రీస్తు ద్వారా మనకు స్వాతంత్రం ఇచ్చాడు. ఎప్పుడు? కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుణ్ణి పంపాడు. ఇది ప్రభు అయిన యేసుకు సంభవించిన సబ్జెక్ట్. నాలుగవదిగా, ఈ బహుమానము ద్వారా పరిశుద్ధాత్మను పొందుకుంటాము. పరిశుద్ధాత్మ చేత నింపబడతాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెము కాలము తర్వాత నన్ను చూడరు, మరి కొంచెము కాలము చూచెదరు. నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను. ఆయన మనతో చెప్పుచున్న మాట చెప్పు. కాలము ఒక కాలం వస్తుంది. ఆయన ఇంకా మనకు కనబడే కాలము, కనబడని కాలము. అయ్యా, మరి అక్కడున్న శిశువులు ప్రభు గురించి మాట్లాడుతున్నారు. కొంచెము కాలమైన తర్వాత మరి ఒక నన్ను చూడరు. కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెము కాలము తర్వాత నన్ను చూడరు, మరి కొంచెము కాలము తర్వాత నన్ను చూతురనియు, నేను తండ్రి వద్దకు వెళుచున్నానని ఆయన మనతో చెప్పిన మాట ఏమిటి? ఆయన మనతో చెప్పిన మాట ఏమిటి? ఒకరినొకడు చెప్పుకొనిరి. మరలా వస్తాడు, మనల్ని తీసుకువెళ్తాడు. ఆ కాలము, ఆ యొక్క సమయము, సందర్భము, ఆ కాలం విషయం గురించి ప్రభు మాట్లాడుతున్నప్పుడు వారు ఒకరినొకరు శిశువులు ఆశ్చర్యానికి గురైనట్టుగా మనం చూస్తున్నాం. ఏది ఆ కాలం? ఆయన శిష్యుల్లో కొందరు కొంచెము కాలము తర్వాత నన్ను చూదురు అని అంటాడేంటి అని వారు అనుకుంటున్నారు. తండ్రి అయిన దేవుని వద్దకు వెళుచున్నానని ఆయన మనతో చెప్పిన మాట వింటిది ఒకనితోనొకడు చెప్పుకొనిరి. ఐదవదిగా, ఈ బహుమానము ద్వారా కృప వెంబడి కృప పొందుచున్నాము. కృప వెంబడి కృప. యోహాను సువార్త 1వ అధ్యాయం 16-17 వచనం.
పరిపూర్ణతల నుండి మనమందరము రూప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను. కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగేను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ధర్మశాస్త్రమే మోషే ద్వారా ఇవ్వబడితే కృపా సమాధానము దేవుడు యేసు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడ్డది. కనుక ఇప్పుడు మనం స్వతంత్రులము. గృహములో ఆరాధించవచ్చు, కుటుంబ సభ్యులతో కలిసి దేవుని ఆరాధించవచ్చు. క్రీస్తును ప్రతి గృహములో ఆరాధన దైవముగా ఆయనను స్తుతించి కొనియాడవచ్చు. అట్టి స్వాతంత్రము దేవుడు మనకిచ్చాడు. మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా మోషేకిచ్చిన ఆ 10 కమాండ్మెంట్స్ ద్వారా మనం చూసినట్టయితే సంవత్సరానికి ఒక్కసారి ప్రాయచిత్తం, పాప పరిహార బలులు అర్పించేది. ఆ స్వేచ్ఛ నుంచి ఆ యొక్క విడుదల దేవుడు యేసు క్రీస్తు ద్వారా 18వ వచనం, ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలు పారచాను. ఎవరు చూడలేదు. తండ్రి అయిన దేవుని కుమారుడైన క్రీస్తుకు మాత్రమే తెలుసు. ఆయన అద్వితీయ కుమారుడే, ఆది అంతము లేని వాడుగా, నిరంతరము మనతో ఉన్నవాడుగా, అలాంటి క్రీస్తును బహుమానంగా మనకి ఇచ్చాడు. కాబట్టి ఈయన కృప సత్యమును యేసు క్రీస్తు ద్వారా అనుకరించబడ్డది. విడుదల ఇవ్వబడ్డది, స్వేచ్ఛ ఇవ్వబడ్డది. నిలబడిన దగ్గరనే నేను పాపిని, ఏది ఏ చోట అయినా పర్వాలేదు, నువ్వు పాపివని గ్రహించి ప్రభు యేసు ఎదుట నిలబడి ప్రార్థిస్తే నీ పాపముల నుండి నిన్ను పవిత్రులుగా చేసే అధికారం ఆయనకున్నది. మరి అదే 16వ వచనం చూస్తే ఆయన పరిపూర్ణముల నుండి మనమందరము కృప వెంబడి కృపడు పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను. అటు ధర్మశాస్త్రము నుంచి మనకు విడుదల యేసు క్రీస్తు ప్రభుల వారిచ్చారు. ఈ లోక బహుమానం ద్వారా మనము నశింపక నిత్య జీవము పొందినట్టుగా యేసు క్రీస్తు లోకానికి వచ్చాడు. అదే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూసినట్టయితే దేవుడు లోకమునకు ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్టు ఆయనను అనుగ్రహించెను. నిత్య జీవము పొందుటకు. ఈ జీవితం ఎవరికి శాశ్వతమో కాదు. ఇది ఒక యాత్రికులుగా, ప్రయాణికులుగా వచ్చాము. ఇక్కడి నుంచి మనకు విడుదల ఉంటుంది ఈ లోకము నుంచి. అప్పుడు నిత్య జీవమునకు వెళ్ళాలంటే యేసు క్రీస్తును తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తునిలో అద్వితీయ కుమారుడుగా క్రీస్తుని లోకానికి పంపించాడు. ఎందరైతే ఆయనను అంగీకరించి నేనే మార్గమును సత్యమును జీవమును తెలియచేసిన యేసును బట్టి ఎందరైతే ఉంటారో వారందరూ కూడా నిత్య జీవము పొందినట్టుగా యేసు క్రీస్తును పంపాడు. దీంట్లో ఎలాంటి డౌట్ లేదండి, ఎలాంటి డౌట్ లేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఎంతో ఎంతో ప్రేమించాడు. తన ప్రియ కుమారుడు ప్రాణం పెట్టినంతగా, తన ప్రియ కుమారుడు 1 తక్క 40 కొరడ దెబ్బలు తిన్నంతగా, తన ప్రియ కుమారుడు తన యొక్క శరీరంలో ప్రతి రక్తపు బొట్టు చిందెత్తేంత మట్టుగా, తన ప్రియ కుమారుడు తన కాళ్ళ, చేతులు, తలలో మేకులు కూర్చేంతగా, తన ప్రియ కుమారుడు తన యొక్క డొక్కలో బల్లెముతో పొడిచేంతగా, నీళ్లు రక్తమును ఏరువై పారినంతగా, అంతగా అంతగా స్వేచ్ఛను విడుదలను తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అని విశ్వాసం ఉంచి ప్రతివాడు, విశ్వాసం ఉంచిన ప్రతివాడు నిత్య జీవం పొందుతాడు. ఆయనను ఎందరు అంగీకరించారో వారందరి రక్షణ యేసు మీద ఉన్నది. నిత్య జీవానికి తీసుకొని వెళ్లే మార్గాన్ని యేసుకు అప్పచెప్పాడు తండ్రి అయిన దేవుడు. కాబట్టి ఆయనను అంగీకరించిన వారు తప్పక నిత్య జీవం పొందుతామని, ప్రతివాడు నశింపక నిత్య జీవమును పొందినట్టు
ఆ నరక ఊపి ఎలా ఉంటుందో ధనవంతుడు తెలియచేశాడు. అయ్యా, ఇక్కడ నేను యాతన పడుతున్నాను, ఇక్కడ దాహం అవుతుంది, అబ్రహాము చిటికెనలతో డ్రాప్ నా గొంతులో వెయ్యి అంటాడు. అంత నరక యాతన. అటువంటి నరక యాతనల నుంచి మనల్ని విడిపించి రక్షించి నిత్య జీవమునకు పొందినట్టు ఆయనను మనకు అనుగ్రహించాడు బహుమానంగా. ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు మార్గమే తప్ప తండ్రి అయిన దేవుడు డైరెక్ట్గా తీసుకుని వెళ్ళటానికి లేదు. ఎందుకంటే ఆయన భుజం మీద రాజ్య భారం ఉన్నది. ఆలోచనకర్త ఆలోచన మరి అన్ని అధికారములు తీసుకొని అనుగ్రహించబడ్డది. రాజ భారం ఉన్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, ఇటు అధికారాలన్నీ తీసుకొచ్చిన యేసు ప్రభు ఎందరైతే ఆయనను అంగీకరించారో వారందరి రక్షణ నిమిత్తమై విశ్వాసము ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్టుగా ఆయనను మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇటు సందేశము మన యొక్క వినికిడిలో దేవుడు దీవించి నిలబెట్టునుగాక, ఫలించి అభివృద్ధి చేయనుగాక. వాక్యాన్ని ముగిస్తున్నాను, ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభా, మీ పాదాలకు వందనాలు. యేసు అనే అయా మరి బహుమానం, యేసు క్రీస్తు అనే బహుమానాన్ని మేము పొందుకున్నాం. అందును బట్టి స్తోత్రం అయా. నిజమే, ఈ లోకంలో మేము ఇలాగనే బ్రతికితే నిత్య నరకానికి వెళ్ళిపోతాం. అలాంటి నరకములో నుంచి, మోషే ధర్మశాస్త్రములో నుంచి విముక్తి, విడుదల, స్వేచ్ఛ, స్వాతంత్ర్యాన్ని ఇచ్చిన దేవానికి స్తోత్రం. నీ ప్రియ కుమారుని లోకానికి పంపడానికి గల కారణం నీ ప్రణాళిక గొప్పదై ఉన్నది. మానవులమైన మమ్మల్ని ప్రేమించారు, మానవాళిని రక్షించాలని అయా నీ ప్రియ కుమారుని పంపారు. మానవాళి రక్షణ కొరకై కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, రక్తాన్ని కార్చాడు, సిలువ వేయబడ్డాడు, చనిపోయి పాతి పెట్టబడి 3వ దినము తిరిగి సజీవుడుగా లేపబడ్డాడు. నైనా అందును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. ఇంత త్యాగమూర్తికి ఏమిచ్చి మేము రుణాన్ని తీర్చుకోగలుగుతాం? ఈ రీతిగా ప్రతిదినం నీ సన్నిధిలో ప్రార్థించి మొరపెడితే తప్ప అయా మాకు ఆ ఉన్నతమైన చోటు నీ ప్రియ కుమారుడు మా కొరకు ఏర్పాటు చేసిన స్థలములోనైనా మేము కూడా ఉండులాగున సహాయాన్ని దయచేయండి. ఈ లోకాశల్లో పడకుండా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబములో నుంచి నైనా మమ్మల్ని వెలక్కితి నైనా ఈ లోకమని బంధములో నుంచి, చీకటిలో నుంచి వెలుగుని నీ యొక్క గొప్ప వెలుగులోనికి మమ్మల్ని తీసుకొని అయినా ఈ లోక యాత్రికులుగా ఉంటున్న మాకు ఒక అద్భుతమైన ఆలోచన విధానాన్ని కలగచేయమని ప్రార్థిస్తున్నాను. మిత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. ఎందరికైతే వాక్యము అర్థమైందో వారందరికీ చక్కగా, అర్థం కాని వారికి కూడా నేను అర్థమయ్యేలాగా మీరే వారితో మాట్లాడి మహిమ పొందండి. దేశ విదేశాల్లో వర్తమానం వెళ్తూ ఉంది. ఆన్లైన్ ఉన్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించి మమ్మను, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆన్లైన్ పరిచర్య ద్వారా జరుగుతున్న వర్తమానము ప్రభు గొప్పదిగా అంచెలుగా ఎదుగుటకు సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా మా ప్రభు మరి నాని డూపుని జ్ఞాపకం చేసుకుని గర్భఫలము బిడ్డలకు దయచేయమని సన్నిధిలో గోజాడుతూ ఉన్నాం. నూతన సంవత్సరంలో నూతన బహుమానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ఇచ్చిన సుసన సాత్విక జ్ఞానమందు, వయసునందు నీ యందును మనుషులదైన కుమార్తె ఎదిగి పెద్దదై రాబోయే రోజుల్లో నీ కాడిని మోసి బిడ్డగా బిడ్డను అభిషేకించండి. ఆశ్రమకి ఇచ్చిన ఆరోగ్య బలము, శక్తిని బట్టి వందనాలు. ఇచ్చిన ఆరోగ్య సేవలో బహుబలంగా వాడబట్టకు కృపద ఇచ్చిన నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధలను ప్రభా నిలబెట్టావు. అటు ఉద్యోగంలోనూ, ఇటు ఆన్లైన్ సర్వీస్లో మమ్మల్ని వాడుకుంటున్నందుకు స్తోత్రం. దేశమును అయా ప్రపంచాన్ని ఏలుతున్న దేశ నాయకులకు తెలివి, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయండి. మా రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రులను, గవర్నమెంట్ అధికారులు ఉన్న వారిని ప్రతి వారిని చక్కటి పరిపాలన జరుగుట కృప సలహాన్ని దయచేయండి. అయా మరి దేశ సరిహద్దులున్న మిలిటరీ వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులను, ప్రెస్, డాక్టర్, నర్సులు, ఆయలను, పేషెంట్లను బట్టి ప్రార్థిస్తున్నాం, కృప చెప్పండి. మా యొక్క రైతు బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం, కృప చెప్పండి. ప్రత్యేకంగా వారు పండించిన ప్రతి పంట గిట్టుబాటు అనుగ్రహించండి ప్రభా. మరి బేతేలు క్రిస్టియన్గా ఫేస్బుక్ లైవ్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని
నా యొక్క తల్లింటి వారిని, తండ్రింటి వారిని, అన్నదమ్ములను, రక్త సంబంధులను, బంధుమిత్రులను, స్నేహితులను, అయా మంగనూరు వంశస్థులను, భూంపాకు వంశస్థులను, ప్రతి కుటుంబాన్ని పేరు పేరును దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకంగా అయా మరి వాళ్ళిచ్చి వారిని కనునైన వారిని జ్ఞాపకం చేసుకోండి. వివాహ దినములు, జన్మదినాలు జరుపుతున్న బిడ్డలను మెండానుగా దీవించండి. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాలను, తరికాలను, బీపీ, షుగర్ జబ్బులతో బాధపడుతూ స్వస్థత, విడుదల యేసునామములో కలుగునుగా ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా రాత్రికాల ఆశీర్వాదాలు, దీవెనలు దయచేయండి. అయా పెదమామను, వెసిమామను బట్టి, పెద్దలను వద్దను బట్టి ప్రార్థన. బలహీనతలో ఉన్న బిడ్డలను బలపరచని, స్వస్థత దయచేయండి, ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా భయంకరమైన రాత్రిలోకి మేము వెళ్ళనుంటున్నాం. మీరు ఇచ్చిన ఆహారం భుజించి పండుకొని ఉదయకాలం చురుకైన మేల్కొని పొందుకొని మా ఉద్యోగాలు మీ వెళ్ళటకు సహాయాన్ని కృపను దయచేయగలరని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమైన కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.